సింహాచలంలో కూలిన గోడ ఓ కుటుంబంలోని 4 వ్యక్తులు 2 మిత్రుల పాలిట యమపాసమైంది. విశాఖ మధురవాడలో యువ దంపతులు ఉమామహేష్ శైలజ, వారి బంధువులు వెంకటరత్నం మహాలక్ష్మి చనిపోయారు. దీంతో వారి బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2 స్నేహితులు మణికంఠ, దుర్గాస్వామి మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం తీవ్ర విషాదం నెలకొంది. విశాఖ జిల్లా మధురవాడకు చెందిన ఉమామహేష్, భార్య శైలజ, అత్త వెంకటరత్నం, భార్య మేనత్త మహాలక్ష్మి చనిపోయారు. ఉమామహేష్ శైలజకి 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ టీడీపీ నాయకుడు, నాటక కళాకారుడు పిళ్ల రాంబాబు సోదరుడి కుమారుడు, కోడలు. మహేష్ చెల్లెలు భర్త 6 నెలల క్రితం చనిపోగా వారి పిల్లల బాధ్యతని వీరే చూస్తున్నారు. నరసింహస్వామి నిజరూపాన్ని దర్శనం చేసుకుందామని వెళ్లిన ఉమామహేష్, శైలజ, వెంకటరత్నం, మేనత్త మంగళవారం అర్ధరాత్రి 1 గంట వేళ ఆలయానికి చేరుకున్నారు. క్యూ లైన్లలో నిల్చున్న వీరి 4 మృత్యువు గోడ రూపంలో కబళించింది. జీవితంలో ఎన్నో చూడాల్సిన యువ దంపతులు ఉమామహేష్, శైలజ హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అందరితో కలివిడిగా ఉండే వీరు 4 మృతి జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుండేవాళ్ళు, అందుకే దేవుడు దృష్టిలో కూడా కోపం వచ్చి అందరిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ మదర్ చాలా మంచి ఆవిడ, ఆమె బాగుండేది, అందరూ బాగానే ఉండేవారమ్మా. చాలా బాధాకరంగా ఉంది మేడం. మేము అసలు ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా అవుతారని కూడా. మేము చాలా కలిసి అమ్మ నేను గుడికి వెళ్తున్నానమ్మా, అమ్మ నేను గుడికి వెళ్తున్నానమ్మా, నాకు ఏపీ టికెట్ వచ్చిందమ్మా, నేను వెళ్తున్నానమ్మా, మీరు ఎవరైనా వస్తారని పక్క వాళ్ళు కూడా అడిగారు. ఇలాగ నావుని కూడా అడిగారు. మేము ఎవరైనా రావమ్మా, మీరు వెళ్ళండి అని అన్నారు. కానీ ఆవిడ తెల్లవారు మాకు ఆ షాక్ న్యూస్ తెలియకండి, అమ్మ ఫ్యామిలీ ఒక్క ఇంట్లో 4 అనేసి మాకు చాలా బాధాకరంగా ఇదయ్యాము. మేము ఆ షాక్ లో నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాము. దయచేసి వాళ్ళకి న్యాయం చెయ్యండి, మేము అంతకన్నా ఇంకేమీ కోరుకోలేదు. సింహాచలంలో కూలిన గోడ 2 స్నేహితుల ప్రాణాలను బలికోరింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పరిధిలోని కొర్లపాటి వారి పాలయానికి చెందిన కుంపట్ల మణికంఠ, పత్తి దుర్గాస్వామి చనిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులైన వీరిద్దరూ జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. దుర్గాస్వామి 3 ఏళ్లుగా విశాఖ సీతమ్మధారలో ఉంటూ ఇంటీరియర్ డిజైనర్ గా రాణిస్తున్నాడు. నరసింహస్వామి దర్శనం కోసం మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో 2 మిత్రులు క్యూ లైన్ లోకి వెళ్లారు. కొద్ది నిమిషాల్లో స్వామి దర్శనం అవుతుందనగా గోడపడి వీరి ప్రాణాలను కబలించింది. రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కేజీహెచ్ మార్చరీ వద్దకు చేరుకుని రోదిస్తోన్న తీరు అందరినీ కలచివేసింది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్ వారందరినీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇద్దరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా మణికంఠ గారు, ఇద్దరు కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు దర్శనం కోసం ఆ రోజు సంఘటన జరిగింది. మనస్ఫూర్తిగా ముందుగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫు కుటుంబాలకి మేము అండగా నిలబడతామని, తప్పకుండా ఇటువంటి సంఘటనల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు మినిస్టర్ గారు. వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మీ అందరితో కూడా మేము మాట్లాడతాం.